ఇప్పుడు ఆ మర్డర్ మిస్టరీ సాల్వ్ చేసి ఝాన్సీ గారి డాటర్ని రెస్క్యూ చేసి వీళ్ళు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటారు. ఇదే స్టోరీ. బయటికి రారా నీతిమాలిన కుక్క. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. మత్తు వదలరా ట్రైలర్ రివ్యూ మాట్లాడుకుందాం. మొన్ననే కదరా చేసావంటారా? మొన్న వచ్చింది టీజర్, ఇప్పుడు ట్రైలర్ వచ్చిందనమాట. అంటే దాని గురించి కూడా మాట్లాడాలి కదా, అందుకని వీడియో చేస్తున్నా. వీడియో చేయడం మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు, చాలా కష్టపడాలండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఈ ఫేస్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్కి ఒక ఆల్గోరిథం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్. స్టోరీ టెంప్లెట్ సేమ్ పార్ట్ 1 లానే అనిపిస్తుంది. వీళ్ళ మంచితనం అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చూసి వీళ్ళు నా హీట్ టీమ్ లో జాయిన్ చేసుకుంటారు. జాయిన్ అవ్వగానే ఫస్ట్ కేసు ఝాన్సీ గారి డాటర్ మిస్సింగ్ కేసు కి వీళ్ళని అపాయింట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళు చేయని మర్డర్ లో ఇరుక్కుంటారు. దాన్ని పట్టుకుంటే నీ ఫింగర్ ప్రింట్స్ కూడా పడతాయని. ఇప్పుడు ఆ మర్డర్ మిస్టరీ సాల్వ్ చేసి ఝాన్సీ గారి డాటర్ని రెస్క్యూ చేసి వీళ్ళు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటారు. ఇదే స్టోరీ. ఇంకా ఎండ్ లో పార్ట్ 3కి లీడ్ ఇస్తూ క్లోజ్ చేస్తారు. 99.99% ఇదే ఉంటది స్టోరీ. సందు దొరికితే దుమ్ము రెగ్గొడుతున్నారు సత్య గారు. కామెడీ మాత్రం చింపేస్తున్నారు. ట్రైలర్ చూసాక సినిమా మొత్తాన్ని ఆయన ఒక్కడే నిలబడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సునీల్ గారిని ఈ మధ్య కరెక్ట్ గా వాడుకోవట్లేదు. ఏ సినిమాలో సునీల్ గారిని కరెక్ట్ గా వాడుకోవట్లేదు. వింటేజ్ సునీల్ గారిని చూసి చాలా రోజులైంది. ఆ సునీల్ ని మళ్ళీ చూడాలని ఉంది. మరి అది జరుగుతుందో లేదో. రోహిణి గారి క్యారెక్టర్ ని కామెడీ పీస్ చేసి పడేస్తారని క్లియర్ గా అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఫరియా అబ్దుల్లా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కామెడీ పోర్షన్ బానే ఉందనిపిస్తుంది. మనం టీజర్ లో మాట్లాడుకున్నట్టు లాజిక్ ఏం అడగకూడదు. చూపించిన మ్యాజిక్ సైలెంట్ గా చూసి రావాలంతే. అజయ్ గారిని పార్ట్ 1 లో పాసింగ్ క్లౌడ్ లాగా చూపించారు. ఇప్పుడు డ్రగ్ రాకెట్ లో కూడా ఇన్వాల్వ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎంతవరకు ఉంటుందో చూడాలి. మరి కాలభైరవ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి చిన్న సినిమాలు చేసినప్పుడే ఆయన ప్రూవ్ చేసుకోవాలి. కలర్ ఫోటో మూవీకి కూడా కాలభైరవ గారే మ్యూజిక్ ఇచ్చారు. ఆ సినిమాల పాటలు చాలా బాగుంటాయి. మరి మత్తు వదలరా 1 కి కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్, మత్తు వదలరా 2 కి కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాలో కూడా సాంగ్స్ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అంత ఏమీ పాపులర్ అవ్వలేదు. మరి ఈ సినిమాలో ఏమైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమైనా మంచి కొడతారేమో చూడాలి. ఇట్లాంటి థ్రిల్లర్ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఎంగేజింగ్ గా ఉంటే సీన్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి అనమాట. ప్రమోషనల్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ సాంగ్ నాకేమంత అనిపించలేదు. ప్రమోషనల్ సాంగ్ అంటే క్యాచీ సాంగ్ ఉండాలి. ఫస్ట్ టైం వినగానే నచ్చేలా ఉండాలి. మరి అది ఫస్ట్ టైం వినగానే నచ్చేలా లేదు. మేబీ ఆ ఫరియా అబ్దుల్లాతో పాడించినందుకు నచ్చలేదు అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటారో మీ ఇష్టం. ఫైనల్ గా ఓరి నా కొడక సీరియల్. మీ అల్లుడు గారు ఎలా ఉన్నారో చెప్పనే లేదు. మొగ్గలా ఉన్నాడమ్మా. అంటే అప్పుడే విరిసిన మల్లె మొగ్గులాగా మెరిసిపోతున్నాడు. లాజిక్స్ లేకుండా కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి మూవీని చూడొచ్చు. ఆ మూవీని ఎంజాయ్ కూడా చేయొచ్చు. సో ఇది ఫోక్స్ మత్తు వదలరా ట్రైలర్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. Miss me, just say you stay. Hold me close, don't slip away. Smile at me with those bright eyes. Laugh with me, no more goodbyes. Touch me softly, feel